సో ఈరోజు నేను విస్కాన్సిన్ పివాకీ అనే ఒక ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే పివాకీ డౌన్ టౌన్ దగ్గర ఫ్లాగ్స్ అవన్నీ పెట్టున్నారు. సో పివాకీ అనేది ఒక చిన్న విలేజ్ ఆర్ కౌంటీ లాగా, అది మిల్వాకీకి దగ్గరలో ఉందన్నమాట. సో మిల్వాకీ పక్కనే వవటోసా అండ్ బ్రూక్ఫీల్డ్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేటి వకేషా అండ్ పివాకీ ఉంటాయి. సో పివాకీలో మనకి హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే మిల్వాకీలో ఉన్న ఏకైక ఒక పెద్ద హిందూ టెంపుల్ అంటే అదే. తర్వాత బాబా గుడి ఉంది అండ్ ఇంకా చిన్న గుడులు కూడా వస్తున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా వస్తూ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకుంటే మీరు చూస్తూ ఉండేది వాక్వే, దాన్ని లేక్ వాక్ అంటారు. అండ్ పక్కన చూస్తే అదంతా డౌన్ టౌన్ ఏరియా. అండ్ ఇది బీచ్ అన్నమాట. బీచ్ అంటే వీళ్ళు లేక్ని బీచ్ అంటారు. అంటే కొంచెం వాటర్ ఉండి కొంచెం ఇసుక అది ఉంటే బీచ్ అని అంటారు. సో చూసుకుంటే వీళ్ళు వాలీబాల్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది ఇంకా బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఇటువైపు చూస్తే చాలామంది చిల్ అవుతున్నారు అనమాట. అక్కడ ఒక లాంగ్ షాట్లో మనకు ఒక బోట్ క్లబ్ ఒకటి ఉంది. అక్కడ మనకి చిన్న బోట్స్ అండ్ కయాక్స్ అవన్నీ రెంటల్కి దొరుకుతాయి. సో వీ కెన్ టేక్ ద కయాక్స్ అండ్ గో ఇన్సైడ్ ద లేక్ అనమాట. సో ఈ లేక్ని, పివాకీ లేక్ని ఈరోజు మనం కవర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇక్కడ పివాకీ లేక్ స్కీ క్లబ్ అని ఉంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే స్కీయింగ్ చేస్తారనమాట. స్కీయింగ్ చేసి చాలా టీమ్స్ ఉన్నాయి, యాక్చువల్లీ మల్టిపుల్ టీమ్స్. వాళ్ళు స్కీయింగ్ చేసుకుంటూ లైక్ మనం ఇవన్నీ టీవీలో చూసుంటాం చిన్నప్పుడు. అది ఇప్పుడు నేను లైవ్గా చూస్తూ ఉన్నాను ఇక్కడ. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. సో వాళ్ళు స్కీయింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక్కొక్క టీమ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి చేస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ ఒక టీం అన్నమాట. సో టీం అంటే వాళ్ళు ఫ్యామిలీస్, లైక్ హస్బెండ్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతలో ఇంకా కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయి చేసేది. యాక్చువల్లీ స్కీయింగ్ జస్ట్ అయిపోయింది, నేను అది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా అనమాట. షాక్ అయిపోయి ఇంకా అది చూస్తూ ఉండిపోయా. అందువల్ల వీడియో క్యాప్చర్ చేయలేకపోయా. బట్ 1 or 2 వీడియోస్ స్మాల్ క్లిప్పింగ్స్ తీసాను, అవి నేను యాడ్ చేస్తాను. వీళ్ళు చూసారా, లైక్ ఇప్పుడే ఆ స్కీ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఒక రౌండ్ ఆఫ్ షో అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఒక మ్యూజిక్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. నేను మ్యూజిక్ అయితే చూపించట్లేదు ఎందుకంటే మనకి స్ట్రైక్ పడుతుంది. వాళ్ళు లౌడ్ మ్యూజిక్ ప్లే చేశారు. సో నేను వేరే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తాను, అది మనం వినొచ్చు. చూడండి, దీస్ గైస్ ఆర్ లైక్ ఎంజాయింగ్ దేర్ సమ్మర్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఈ స్కీయింగ్ ఓన్లీ సమ్మర్ టైంలో ఉంటుంది ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. ఎందుకంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్ తర్వాత చాలా కూలింగ్ అయిపోయి ఈ లేక్ బ్యాక్ సైడ్ లేక్ ఏదైతే కనపడుతుందో అది ఫ్రోజ్ అవుతుందంటే టోటలీ ఐస్ అయిపోతుంది అది. సో చాలామంది ఏం చేస్తారంటే దాని మీద కారు, బైక్స్ వేసుకొని వెళ్తారనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే లేక్ మధ్యలో, ఐస్ మధ్యలో పోయి టెంట్ వేసుకొని టెంట్ లోపల ఒక చిన్న గుంత తవ్వి దాంట్లోపల ఫిషింగ్ చేస్తారు. సో అది బాగా చాలా ఫన్ ఉంటుంది. వీళ్ళు అట్లాంటి వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో చూడండి, వీళ్ళందరూ ఒక పర్ఫార్మెన్స్ అయిపోయి దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అండ్ వీళ్ళ స్టోరీస్ విందాం.
I'm Kurt Roskoff with the Pewaukee Lake Water Ski Club. This is Pewaukee Lake, a gorgeous lake, and we have 4 boats that keep us moving throughout the show. We got human pyramid walls, boat 360s, we got swivel skis, you got a dozen different acts out there. We got 50 skiers that skied in this thing. So we put the throttle down and we entertain the audience with pumping music by our DJ. We have a phenomenal announcer. So these shows are really kicking it at plwsc.org. That's Pewaukee Lake Water Ski Club, plwsc.org. Yeah, finally! She finally said it! Coming out to the show. I really hope you enjoyed it. We're the Pewaukee Lake Water Ski Club, the Pewaukee Gators. We've been doing this for about 30 or so years. And our show is basically a dad story. I'm sure you've got a lot of dad stories that she's like, oh my gosh, I don't know what you're talking about. But, you know, there's a little bit of truth to it. And how myself and Matt over here, the show director, wrote it. We love show skiing, and we're really glad you guys are here, and you should come out to see another show. Yep, thank you. You're very welcome. Thank you.